శ్రీమాత్రే నమః. రేపు 13వ తారీఖు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. ఈ శ్రావణ మాసం నుంచి మనం మరచిపోయిన మన పాత పద్ధతులని మళ్ళీ కాపాడుకుందాం, మళ్ళీ మొదలు పెడదాం. అసలు మామూలుగా మా చిన్నప్పుడైతే ఇలా పేరంటానికి దానికి వెళ్ళినప్పుడు చేతి రుమాలు తీసుకుని వెళ్ళేవాళ్ళం కూడా. ఆ చేతి రుమాలు తీసుకెళ్తే మా అమ్మ చెప్పేదనమాట, ఎవరి చేతి రుమాలు వాళ్ళే తెచ్చుకోవాలని చెప్పేది. మమ్మల్ని కూడా తీసుకువెళ్ళేటప్పుడు మా చేతి రుమాల్లో మేమేమో ఆ శనగలు అవన్నీ వేయించుకునేవాళ్ళం. ఇదివరకు వాయినం ఇచ్చేటప్పుడు కూడా, అలాగే బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా చక్కగా ఒక ప్లేట్లో శనగలు అవన్నీ వేసి తాంబూలం పెట్టి ఇచ్చేవారు. ఇప్పుడేం చేస్తున్నారు, ఒక ప్లాస్టిక్ కవర్లోనే ముందే అన్ని సిద్ధం చేసేసుకుంటే సాయంత్రం వచ్చిన వాళ్ళందరికీ టకటకమని ఇచ్చేస్తున్నారు. అలా కాకుండా మనం కూడా కాస్త ఆలస్యం అవుతుంది తాంబూలం ఇవ్వడం, నష్టమే ఉంది. మనం కూడా మరిచిపోయిన ఆ పాత పద్ధతులని మళ్ళీ మొదలు పెడదాం. తాంబూలం ఇచ్చేవాళ్ళు ప్లాస్టిక్ని వాడకండి. అలాగే ఆ తాంబూలాన్ని తీసుకునేటప్పుడు ఒక కవర్ ఉంటే ఇవ్వండి అని చెప్పి అడగకుండా మనం వెళ్ళేటప్పుడే ఒక చేతి సంచి కానీ, ఒక కాగితంతో చేసిన సంచి కానీ, లేదు అంటే చేతి రుమాలు కానీ తీసుకుని వెళ్ళాము అని అనుకోండి, వాళ్ళు ఇచ్చిన శనగలు తాంబూలం అన్నీ మన చేతి సంచిలో వేసుకుని వచ్చేయచ్చు. అప్పుడు పర్యావరణాన్ని మనం కాపాడినట్టే కదా చెప్పండి. అందరూ ఈ చేతి సంచులు ఏమైనా తెచ్చుకుంటున్నారా, ప్లాస్టికే కదా వాడుతున్నారు అని అనుకోవచ్చు. నిజమే, ఎవరో ఒకళ్ళు మొదలు పెట్టాలి కదా. పూజ ఆర్భాటంగా చేసుకుంటున్నారు, ఆ ఆర్భాటంగా చేసుకుంటున్న వాళ్ళని చూసి మనం కూడా చేసుకోవాలి అని అనిపించినప్పుడు ఒక మంచి పనిని మనమే మొదలుపెట్టి మనమే ఆదర్శవంతంగా ఎందుకు మారకూడదు? ఆలోచించండి ఒకసారి. ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది, మనల్ని కాపాడుతుంది. కాబట్టి శ్రావణ మాసం నుంచి ఇంకా సాధ్యమైనంత వరకు నేను ఈ ప్లాస్టిక్ వాడను, వ్రతాలకు వెళ్ళినా పూజలకు వెళ్ళినా చేతి సంచి తీసుకుని వెళ్తాను అని ఒక నిర్ణయం తీసుకుని మొదలు పెట్టండి. ఎందుకంటే శ్రావణ మాసం, శ్రావణ మంగళవారాలు శుక్రవారాలు ఎక్కువ అన్నీ ఉంటాయి కదా పూజలు. అందుకని ఈ శ్రావణ మాసం నుంచి మనం మంచి నిర్ణయం తీసుకుందాం. అలాగే పసుపు కుంకుమ, ఈ శ్రావణ శుక్రవారాలు మంగళవారాలు పూజలు చేసుకుంటూ ఉంటారు కదా, మరి పసుపు కూడా కల్తీ లేనిదై ఉండాలి. ఈ మధ్యకాలంలో పసుపు కల్తీ చేసేస్తున్నారు కాబట్టి ఇంకా 2 రోజుల సమయం ఉంది కదా, అందుకని పసుపు కొమ్ములు ఈ రోజే మనం తెచ్చుకుని కాస్త ఎండపొడలో వేసేసాము అని అనుకోండి, అవేమో సాయంత్రం తీసుకువెళ్ళి మిల్లు పట్టించేసుకున్నాము అంటే పసుపు వస్తుంది, నాణ్యమైన పసుపు వస్తుంది. చక్కగా ఆ పసుపే మనం వాడుకుంటాము, ఆ పసుపే మనమేమో ముత్తైదువులకి కాళ్ళకి రాస్తాము, ఆ పసుపే తాంబూలంలో పెట్టిస్తాము. కుంకుమ కూడా అంతే. కుంకుమ ఇప్పటికిప్పుడు మనం తయారు చేసుకోవటం వీలు సౌలభ్యంగా ఉండదు కాబట్టి మనకి నమ్మకమైన షాపుల్లో వాళ్ళు చెప్తారు, మేము ఆడించామండి కుంకుమ అని. బయట ఎక్కడో ప్యాకెట్లలో కొనే కంటే మనకి నమ్మకమైన కొట్టుకెళ్ళి వాళ్ళు ఆడించాము అని చెప్తే ఈసారికి ఆ కుంకుమ తీసుకోండి. కానీ తర్వాత నుంచి కుంకుమ కూడా ఇంట్లో చేసుకోండి. కుంకుమ ఎలా చేసుకోవాలి అనేది పరమాచార్య స్వామి వారు చెప్పారు, అది నేను త్వరలోనే వీడియో పెడతాను. అలాగే ఈ శ్రావణ మాసం నెల్లాళ్ళు తలస్నానం చెయ్యాలా, అలాగే వ్రతాలు పూజలు అవన్నీ చేసుకుంటే తలస్నానం చెయ్యాలా అని చెప్పి అడుగుతున్నారు. శ్రావణ మాసం మనం కొత్తగా మొదలు పెట్టుకుంటున్నది ఏం కాదు కదా, తరతరాల నుంచి ఎప్పటి నుంచో చేసుకుంటున్నాం కదా. మన ఇంటి సంప్రదాయాన్ని అనుసరించి ఏ పూజ అయినా సరే, ఏ వ్రతమైనా సరే మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఎలా చేశారు, అలా పరంపరానుగతంగా మన ఇంట్లో ఎలా వస్తుంది అలా ముందు పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరండి కాబట్టి చెప్పండి అంటారా? ఆడవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేసి పూజ చెయ్యాలి అని ఎక్కడా లేదు. చక్కగా వరలక్ష్మి వ్రతం రోజు ఎలాగో చేస్తాం, అలానే శనివారాలు ఎలాగో చేస్తూ ఉంటాం కదా. కాబట్టి ప్రతిరోజు తలస్నానం చేసి పూజ చెయ్యాలని లేదు కాబట్టి ప్రతిరోజు తలస్నానం చేయకండి. మరి కలశం పెట్టాలా, అది కూడా మీ ఆనవాయితీ, ఎవరినో చూసి మీరు పెట్టుకోకండి. మీ ఇంట్లో ఆనవాయితీ ఉందనుకోండి పెట్టుకోండి, లేదు అని అనుకోండి చక్కగా అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి. మనకు అలవాటు లేనివి తెచ్చుకుని పెట్టుకుని అయ్యో ఇది చేయటం వల్ల ఏదో ఇబ్బంది వచ్చింది అని బాధపడే కంటే మీ ఇంటి ఆనవాయితీని అనుసరించండి. పూజ చేసుకోవడం మాకు రాదండి కాబట్టి మీరు ఈ వ్రతాన్ని చదివి పెడితే మేము చేసుకుంటామని చెప్పి నన్ను అడుగుతున్నారు. నేను ఎప్పుడు అలా పెట్టాను, ఎందుకంటే మేము రోజుకో శ్లోకంలో ఛానల్లో శ్లోకాలు పెట్టినప్పుడు కూడా ఏం చెప్తాను అంటే నేర్చుకోవడం వరకు నేర్చుకోండి,
కానీ నేర్చుకున్న తర్వాత దాన్ని పీడిఎఫ్ తీసుకుని మీరు చదవండి అని. ఏదైనా మనం చదివితేనే కదా మనకి ఫలితం వస్తుంది. కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు మీరే మీ అంతటిగా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ రాలేదు అని అనుకోండి, శ్రీమాత్రే నమః అండం వచ్చు కదా, శ్రీమాత్రే నమః అని 108 సార్లు అమ్మవారికి కుంకుమార్చన చేయండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందో, హాయిగా దేని తర్వాత ఏదొస్తుందో అని చెప్పి భయం ఉండదు. నేను ఒకవేళ రికార్డింగ్ పెట్టానని అనుకోండి, మీరు ఎప్పుడు ఏది చెయ్యాలి అని చెప్పి మీ మనస్సు అంతా నేను చదువుతున్న రికార్డింగ్ మీద ఉంటుంది కదా. అందుకని మీరు చక్కగా అన్ని ఏర్పాట్లు చేసేసుకుని నిత్య పూజ చేసుకుంటాం కదా. నిత్య పూజ చేసుకునేటప్పుడు మనకి పంచోపచార పూజ చేసుకోవడం వచ్చు కదా. ధూపం, దీపం, నైవేద్యం ఇవన్నీ సమర్పణ ప్రతిరోజు చేసుకుంటాం కదా. అలాగే సమర్పణ చెయ్యండి. చివరినేమో శ్రీమాత్రే నమః అంటూ కుంకుమార్చన చేసుకోండి. మీకు లలితా సహస్రనామ స్తోత్రం వస్తే లలితా సహస్రనామ స్తోత్రం చదువుతూ కుంకుమార్చన చేసుకోండి. లేదు అంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే అది చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోండి. ఏది రాదండి, మాకు శ్రీమాత్రే నమః అండం కూడా రాదండి అంటారా, అమ్మవారిని చూడడం వచ్చు కదా. అమ్మవారిని చూస్తూ అమ్మవారి యొక్క రూపాన్ని మీ మనసులో మీకేమనిపించింది అనేది వర్ణిస్తూ అమ్మవారికి కుంకుమార్చన చేయండి. అన్నిటికంటే మించి మనం ధర్మాన్ని పాటించాలి, సత్యాన్ని పలకాలి. మనం ధర్మాన్ని పాటిస్తూ ఉంటే మనకి ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినా దాని నుంచి మనం బయటపడే మార్గం మనకి కనపడుతుంది. మనం ఒక పక్క నుంచి ఇంకొకరిని బాధ పెడుతూ ఇంకొకరిని తిడుతూ ఇంకొక పక్క నుంచి పూజలు చేసినా ఫలితం ఉండదు. అలాగే ఇంకొకటి కూడా మనం నేర్చుకుందాం. ఈ శ్రావణ మాసం కదా, చాలా మంది యూట్యూబ్ ఛానల్స్లో మేము ఇలా పూజ చేసుకున్నాము, మా ఇంట్లో మేము ఇలా అన్నింటిని అలంకరించుకున్నామని చెప్పి వీడియోస్ పెడుతూ ఉంటారు. కొంతమంది, నేను అందరినీ అంటలేదు, ఆ వీడియోస్ చూసి వెంటనే బాధపడుతూ ఉంటారనమాట. నాకు కూడా కింద కామెంట్లు పెడతారు, ఫలానా వాళ్ళు ఇలా చేశారు, అంత ఆర్భాటం అవసరమా అని. అది వాళ్ళకి నచ్చిందండి, అది వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు. మనకు కూడా నచ్చిందని అనుకోండి, మనం చేసుకుందాం. మనకి నచ్చలేదు అని అనుకోండి, అక్కడ ఆ వీడియోని స్కిప్ చేసేసి మనం అనవసరంగా ఆ పూజ చేసుకుంటున్న వాళ్ళ గురించి మనం మాట్లాడద్దు. కానీ జుట్టు విరబోసుకుని చేసుకుంటున్నారని అనుకోండి, ఒక మాట చెప్పండి, పొరపాటు ఏం లేదు. అమ్మ కాస్త ముడి పెట్టుకుని చేయండి అమ్మ, మీరు చేసిన పూజ అంతా బాగుంది, కాస్త మీరు ముడి పెట్టేసుకున్నారు అనుకోండి, అది బాగుంటుంది కదా అని మీరు కామెంట్ పెట్టి చూడండి, మీకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది అక్కడ. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఇంకెవరిని పేరు పెట్టద్దు, ఇంకెవరిని ఏమీ అనద్దు. కానీ అక్కడ ఏదైనా పొరపాటు తప్పు జరిగితే మాత్రం మనం ఖచ్చితంగా కాస్త చెప్పండి అంతే. మళ్ళీ మనం సలహా ఇచ్చిన తర్వాత అదిగో వాళ్ళు పట్టించుకోలేదు అని అనద్దు. మనం చెప్పేశాము, అంతే, అయిపోయింది, మన పని అయిపోయింది, ఇంకంతే, వదిలేయడం అంతే. కాబట్టి ఈ నెల్లాళ్ళు హాయిగా చక్కగా అమ్మవారికి మనం అర్చన చేసుకుందాం. ప్రతి నిత్యం శ్రీమాత్రే నమః అంటూ అమ్మవారిని స్మరణ చేసి ఈ దేశ క్షేమం కోసం ఆ మంత్ర జపాన్ని సమర్పణ చేద్దాం. అలాగే శంకర మఠంలో కూడా సర్వమంగళ అమ్మవారి శ్లోకంతో మంత్రజపం ఉంది కదా, ఆ మంత్రంతో మంత్రజపం చేస్తున్నారు. ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే అక్కడికి వచ్చి మీరు అమ్మవారికి సమర్పణ చెయ్యండి అన్నారు. కాబట్టి ఎవరైనా ఆ ఊరికి దగ్గరలో ఉన్నారనుకోండి, ఒక్కరోజు వచ్చి మీ వంతు కూడా మీరు సమర్పణ చెయ్యండి. వీలున్నంతలో వీలున్నంత వరకు ఆనందంగా ఇంకెవరిని బాధ పెట్టకుండా మన ఇంటి సంప్రదాయాలని అనుసరించి మనం పూజ చేద్దాం. అలా చేశాము అని అనుకోండి, అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఈ నెల్లాళ్ళు ఇలాగే పాటించి చేశాము అని అనుకోండి, మనసుకి ఎంత తృప్తిగా ఉంటుందో చూడండి. నేను ఈ నెల్లాళ్ళు ఇలా చేసేస్తే లక్షలు కోట్లు వచ్చేస్తాయని చెప్పను, కానీ అంతకు మించి ఆనందం మన జీవితంలో దొరుకుతుంది. అంతకు మించి డిసిప్లిన్ అలవాటు పడుతుంది మనకి. పొద్దున్నే చక్కగా లేచేసి ఇల్లు గుమ్మలన్నీ తుడిచేసుకుని పూజ మొదలెట్టేసుకుందాం, శ్రావణ మాసం మొదలు పెట్టేద్దాం అని మొదలుపెట్టి చూడండి. పొద్దున్నే పూజ చేసుకున్నారు అని అనుకోండి, అది చాలా బాగుంటుంది. ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో. ఇంకా మాకు కుదరదండి, మీరు ఇలాంటివన్నీ పెట్టకండి అంటారా, అది కూడా మీ ఇష్టమే. కానీ స్నానం చేసేసి పూజ చేసేసి మీరు చేసిన వంటని ఒక్కసారి అమ్మవారికి నివేదన చేసి దాన్ని మీరు తీసుకుని చూడండి, ఖచ్చితమైన మార్పు వస్తుంది. ఎప్పుడు ఇవే చెప్తారు కదండి అంటారేమో,
ఎప్పుడు ఇంకొకళ్ళని మనం తిట్టుకోవట్లేదు కదా, మంచే చెప్పుకుంటున్నాం కదా. మంచి చెప్పుకుంటున్నప్పుడు దాన్ని పెద్దగా దాన్ని బరువుగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి మంచి అలవాట్లని ప్రారంభిద్దాం. అలాగే నిన్నెవరో నాకు కామెంట్ పెట్టారు, కలశం మీద అమ్మవారి ప్రింటింగ్ వచ్చిన జాకెట్ గుడ్డలు పెట్టినప్పుడు దాన్ని మళ్ళీ మనం వేసుకోవచ్చా అని అడుగుతున్నారు. కలశం మీద అలాంటిది పెట్టి మనం మళ్ళీ కుట్టించుకోవచ్చా లేదా అనే శంక ఉన్నప్పుడు ఎందుకు పెట్టడం చెప్పండి. ప్లెయిన్ బ్లౌజ్ పెట్టేశారనుకోండి, హాయిగా ఉంటుంది. అలాగే నిన్నెవరో అడిగారు, మేమేమో ఏకాదశికి ఉపవాసం ఉన్నామమ్మా, 16 సోమవారాలు వ్రతం చేస్తున్నాము, ఆ రోజు కూడా ఉపవాసం ఉండాలి కదా, మరి పారణ ఎప్పుడు చెయ్యాలి అని. ఎప్పుడైనా సరే పక్క పక్కనే ఉపవాసాలు చేయాల్సి వస్తే మీరు ఏదైతే వ్రతంగా ప్రారంభించారో దాన్నే తీసుకోండి. మరి వరుస పెట్టి ఉపవాసాలు చేయకూడదు కదా. మరి ఈసారికి ఏకాదశి ఉపవాసం చేసేశారు కాబట్టి ద్వాదశి రోజు పారణ చేసేయండి, సాత్వికంగా ఆహారం తీసుకోండి, సాయంత్రం పూజ చేయండి. కానీ సోమవారం మీరు ఉపవాసం ఉండి మేము 16 సోమవారాల వ్రతం చేసుకుంటున్నాము అని అనుకుంటే, ఈ సోమవారం ఎలాగో మీరు ఆహారం తీసేసుకున్నారు కాబట్టి ఇంకొక వారం పొడిగించండి. ఏదైనా అడ్డొస్తే మనం పొడిగించుకుంటాం కదా, అది కూడా ఇలానే అనమాట. మీ అందరికీ అన్నీ అర్థమయ్యాయి అని అనుకుంటాను. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద నాకు కామెంట్ల రూపంలో తెలియజేస్తే చెప్పే ప్రయత్నం చేస్తాను. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.